భారత వాయుసేన సంచలన విషయాలు వెల్లడించింది. మే నెలలో పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 300 కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తానీ సైనిక విమానాన్ని ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించిన క్షిపణితో కూల్చివేసి రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్ లో 5 పాక్ ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను ఐఏఎఫ్ తాజాగా విడుదల చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఐఏఎఫ్ విడుదల చేసిన 5 నిమిషాల నిడివి కలిగిన వీడియోలో ఈ ఆపరేషన్ వివరాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సంబంధించిన పత్రికా కథనాలతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన దృశ్యాలను చూపించారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని పేరు చూపిస్తూ ఖచ్చితత్వంతో, వేగంగా, దృఢ సంకల్పంతో వాయుసేన స్పందించిందని పేర్కొన్నారు.